హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి? కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్ దీన్ని ట్రీట్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, నా పేరు డాక్టర్ రవ్లి యలమంచిలి, చీఫ్ డర్మటాలజిస్ట్, నేయా డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్. హైపర్ పిగ్మెంటేషన్ అంటే మన చర్మం ఒరిజినల్ స్కిన్ కలర్ కంటే ఇంకా డార్క్గా ఆర్ నల్లగా అవ్వటం. ఇది వేరియస్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు. అన్నిటికంటే కామన్గా సన్ ఎక్స్పోజర్ వల్ల ట్యాన్ అనేది అవుతుంది. కొన్నిసార్లు మనకు పింపుల్స్ వచ్చినప్పుడు అవి కూడా కొన్ని మచ్చల్ని ఆర్ హైపర్ పిగ్మెంటేషన్ వదిలేస్తాయి. ఇది కాకుండా వేరే కండిషన్స్ లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్ అని, ఎలర్జీ కాంటాక్ట్ డర్మటైటిస్ అని రకరకాల కండిషన్స్ వల్ల స్కిన్ డార్క్ అవుతుంది. కెమికల్ పీల్స్ అంటే ఏంటంటే మనం మెడికల్ గ్రేడ్ సొల్యూషన్స్. వీటిని కొన్ని ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ఎక్స్ట్రాక్టెడ్ సొల్యూషన్స్లో లాక్టిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్ రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇవి మన పిగ్మెంటేషన్ని ఆర్ నలుపుని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఈ కెమికల్ పీల్స్ అనేవి మన స్కిన్లో ఎంత డెప్త్ వరకు వెళ్తాయి అన్న దాన్ని బట్టి 3-4 డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఇందులో సూపర్ఫిషియల్ పీల్స్, మీడియం పీల్స్ ఆర్ డీప్ పీల్స్ అనేవి ఉంటాయి. సూపర్ఫిషియల్ పీల్స్ అనేవి చర్మంలో పైన లేయర్స్ వరకు యాక్ట్ చేస్తాయి. మీడియం అండ్ డీపర్ పీల్స్ అనేవి కొంచెం లోపల వరకు పెనట్రేట్ అవుతాయి. ఇప్పుడు మనకున్న హైపర్ పిగ్మెంటేషన్ ఆర్ నలుపు అనేది సూపర్ఫిషియల్గా ఉందా, డీప్గా ఉందా అన్న దాన్ని బట్టి మనం మన పీల్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా డీపర్ పిగ్మెంట్ అయితే కనుక ఇండియన్ స్కిన్ టైప్లో లేజర్స్ ప్రిఫర్ చేస్తాము. అదే సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ అయితే కెమికల్ పీల్ అనేది ఎక్సలెంట్ ఆప్షన్. ఈ కెమికల్ పీల్స్ అనేవి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అనే వాటి నుంచి తీసుకుంటాము. అనేవి వన్స్ ఇన్ అ మంత్ కానీ వన్స్ ఇన్ 2 వీక్స్ కానీ యూస్ చేస్తాము. మనం ట్రీట్ చేసే కండిషన్ బట్టి ఎలాంటి పీల్ వాడాలన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మీరు ఒక డర్మటాలజిస్ట్ని విజిట్ చేస్తే మీకున్న పిగ్మెంటేషన్ సూపర్ఫిషియలా, డీపా అన్నది అసెస్ చేసి మీకు రైట్ కెమికల్ పీల్ని సజెస్ట్ చేయగలరు. ఈ కెమికల్ పీల్ అనేది డాక్టర్స్ మీ స్కిన్ చూసి ఏది సూటబుల్ అన్నది సజెస్ట్ చేస్తారు. ఇది ఒక మెడికేటెడ్ సొల్యూషన్. దీన్ని స్కిన్ మీద అప్లై చేసి ఒక 10-15 మినిట్స్ ఉంచి తీసేస్తారు. ఈ తీసేసిన తర్వాత నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో స్కిన్ అనేది మైక్రోస్కోపిక్గా ఎక్స్ఫోలియేట్ అవుతుంది. అలానే మన స్కిన్లో పిగ్మెంట్ ప్రొడక్షన్ సెల్స్ ఉంటాయి. దీన్ని మెలనిన్ అంటాము. ఈ మెలనిన్ అనేది చిన్న పార్టికల్స్ లాగా బ్రేక్ అయిపోయి స్లోగా మన బాడీలోంచి రిమూవ్ అయిపోతుంది. మనం కెమికల్ పీల్స్ చేసినప్పుడు స్కిన్ అనేది ఐదర్ మైక్రోస్కోపిక్గా ఎక్స్ఫోలియేట్ అవుతుంది, లేకపోతే కళ్ళకి కనిపించేటట్టు ఎక్స్ఫోలియేట్ అవుతుంది. ఇది మనం చూస్ చేసుకున్న పీల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం కెమికల్ పీల్స్ చేయించుకున్న తర్వాత ఒక బేసిక్ ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ రొటీన్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి మినిమం 4 నుంచి 6 సెషన్స్ వరకు అవసరం పడుతుంటాయి. అండ్ మినిమం 4 వీక్స్ గ్యాప్తో చేస్తే స్కిన్ బెటర్గా హీల్ అవుతుంది. కెమికల్ పీల్ చేయించుకున్న నెక్స్ట్ 1 వీక్ వరకు సన్ ప్రొటెక్షన్ కొంచెం స్ట్రిక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. బయటికి వెళ్ళి ఎండలో తిరగటం, క్రికెట్ ఆడటం లాంటివి చేయకపోతే మంచిది. కెమికల్ పీల్ అనేది హైపర్ పిగ్మెంటేషన్ కోసం చేసే చాలా సింపుల్ ప్రొసీజర్. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. డాక్టర్ని కలిసి మీకు ఆ పీల్ అవసరం ఉందో లేదో కనుక్కొని మీరు ఎలాంటి పీల్ చేయించుకుంటే మీకు రిజల్ట్స్ వస్తాయి అన్నది అసెస్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.